నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికా ఎన్ఆర్ఐ లోకేష్ ఇప్పుడు మీడియా ముఖంగా బయట పెడుతున్నారు. అసలు ఏంటి ఆ సీక్రెట్స్, ఆయన దగ్గర ఎందుకున్నాయి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి చీకటి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన హవాలా నడిపిస్తున్నాడు అనే దానికి కొన్ని సంబంధించిన ఆధారాలు ఈయన అమెరికా ఎన్ఆర్ఐ లోకేష్ మీడియా ముఖంగా బయట పెడుతున్నారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఆధారాలన్నీ నిజమేనా? సో ఒకటి ఏంటంటే, ఆయన అయితే తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన చెప్పింది మొత్తం వింటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత సామ్రాజ్యాన్ని ఈ విధంగా ఏర్పాటు చేశారా ప్రపంచ దేశాల్లో కూడా అని చెప్పి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఆయన చెప్పింది నిజమైతే, ఆయన అయితే పక్క ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలు కూడా చూపించాడు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. మనం కూడా ట్రై చేస్తున్నాం ఆయన ఇంటర్వ్యూ కోసం. బహుశా రేపు ఎల్లుండో రావచ్చు ఒకవేళ ఆయన అమెరికా వెళ్ళకపోతే. అమెరికా అన్నారు ఆయన అమెరికాలో కూడా కేసు వేసాడు జగన్మోహన్ రెడ్డి మీద. అమెరికాలో కూడా కేసు వేసి కోర్టులో ఉంది. ఆయన ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కనుక అమెరికా వస్తే అతను అక్కడ అరెస్ట్ చేస్తారు, మళ్ళీ తిరిగి రాదు ఇండియాకి అని అంటాడు ఆయన. అక్కడ ఆల్రెడీ ఫైల్ అయింది కేసు, అరెస్ట్కు సంబంధించిన అంశం కూడా ఉంది, అరెస్ట్ చేస్తారు అతన్ని అని చెప్పి ఆయన చెప్పేటువంటి మాట. ఆయన చెప్తుంది ఏంటంటే, మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి దేశాలు 23 దేశాల్లో జగన్మోహన్ రెడ్డి నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ ఏంటంటే క్రిస్టియన్కి సంబంధించినటువంటి నెట్వర్క్. ఇది హవాలా బిజినెస్ ఏ విధంగా నడపచ్చు అనే దాని మీద ఆయన ఒక చెప్పారు. అక్కడ ఏదో వాళ్ళు అదేదో కమ్యూనిటీ ఉందండి అమెరికాలో. ఆ కమ్యూనిటీ ద్వారా మొత్తం నడుపుతారంట ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్టియానిటీని పెంచడానికి. ప్రత్యేకించి భారతదేశంలో హిందువుల్ని కన్వర్ట్ చేస్తే, క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేస్తే ఆ కన్వర్షన్కి కొంత డాలర్స్లో ఇస్తారంట అమౌంట్ కన్వర్షన్కి. ఆ ఆర్గనైజేషన్ తన పేరు కూడా చెప్పారు. అతను ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది, ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూస్తే కనుక ఉంటుంది. ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది అది ఆ వీడియో. ఆయన చెప్పింది నిజమైతే కనుక ఇప్పుడు ఆయన ఆల్రెడీ కేసేసారని చెప్తున్నాడు ఆయన. ప్లస్ ఆయన ఆంధ్రప్రదేశ్ అతనే, ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడ్డాడు అక్కడ. ఆయన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టడానికి నేను వచ్చాను అని చెప్పి చెప్తున్నారు ఆయన. కేవలం నేను తను పుట్టినటువంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్ కాబట్టి జన్మభూమి మీద ఉన్నటువంటి మమకారంతో తాను అమెరికా నుంచి వచ్చానని చెప్తున్నారు ఆయన. సో మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వివిధ దేశాల్లో ఉండేటువంటి లాబింగ్ కానీ, వివిధ దేశాల్లో ఉండే నెట్వర్క్ కానీ, ఇవన్నీ కూడా ఆయన బయట పెడుతున్నారు. అది కూడా ఏంటంటే హవాలా బిజినెస్ కంటైనర్ల ద్వారా డబ్బులు పంపిస్తున్నాడు, ఇతను విదేశాలకు పంపిస్తున్నాడు అని అంటాడు ఆయన. అది కూడా ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు అంటే కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో కాకినాడ పోర్ట్ నుంచి పంపిస్తున్నాడు విదేశాలకి అని చెప్పి తనకు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు తన దగ్గర. నిజంగా అతను చెప్పేది నిజం కాకపోతే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే జస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే లేదంటే పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఉదాహరణ చూస్తే రంగనాయకం అని ఒక 70 సంవత్సరాల ఆవిడ, వాళ్ళు ఎవరో పోస్ట్ పెడితే దాన్ని రీపోస్ట్ చేస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఆవిడని. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఇతను చెప్తుంది కనుక అబద్ధం అయితే, ఈ అమెరికా ఎన్ఆర్ఐ లోకేష్ చెప్తుంది అబద్ధం అయితే ఈ పాటికి వదిలిపెడతారా? తను చెప్తున్నాడు, నేను ఇక్కడే ఉన్నాను, ఇండియాలో ఉన్నాను, ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాను, నేను చెప్పేది అబద్ధం అయితే రమ్మని చెప్పండి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి రమ్మని చెప్పండి. ఇంకొక పిలుపు కూడా ఇచ్చాడు ఈయన. ఏమి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నాడు ప్రత్యేక విమానంలో. లండన్ వెళ్తూ ఆ ప్రత్యేక విమానంలో డబ్బులు తీసుకెళ్తున్నాడు. సో మీరు ఆపండి, అతన్ని వెళ్ళనీయకుండా గన్నవరం ఎయిర్పోర్ట్కి రాండి, మీరు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆపేద్దాం అతన్ని అని చెప్పి ఒక పిలిపిచ్చాడు ఆయన. 2019 నుంచి ఇప్పటి వరకు 7 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు అనేది ఆయన చెప్తున్నటువంటి లెక్క. ఎలా దోచుకున్నాడంటే అదేదో జార్జ్ రెడ్డికి సంబంధించి కొడుకు ఎవరో ఉన్నారు, జార్జ్ రెడ్డి తాలూకు వాళ్ళ ద్వారా మారుస్తున్నారు. ఇక్కడ వీళ్ళ బ్రదర్ వరుస అవుతున్నటువంటి అనిల్ రెడ్డి అనే ఒక పేరు చెప్తున్నాడండి. అనిల్ రెడ్డి అనే అతని ద్వారా ఈ మొత్తం నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 23 దేశాల్లో ఈ మొత్తం నెట్వర్క్ ఉంది. అండర్ వరల్డ్ డాన్స్ తోటి కూడా రిలేషన్స్ ఉన్నాయి అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ.
ఇంత భయంకరమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే నాకే నిజమా అనిపించింది. ఒకవేళ ఈ అబద్ధాలు అయితే కనుక డెఫినెట్గా అతన్ని అదుపులో తీసుకుని విచారించాలి. వాస్తవంగా అది నిజమా అబద్ధం అనేది తేల్చాలి కదా. అంటే ఇన్ని ఆరోపణలు చేస్తున్నా ఎందుకు వైసీపీ శ్రేణులు కానీ వీళ్ళు ఎందుకు సరిగా అదే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు చిన్న మనం ఏదన్నా ఒక వీడియో చేస్తేనే, ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను, ఇది జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేని పిలిచి గ్రాఫ్ బాగలేదని చెప్పేసి అడుగుతున్నారు. ఆ సందర్భంగా ఒక ఎమ్మెల్యే నీ గ్రాఫ్ బాగుందా అని అడిగాడు అని చెప్పి దాన్ని ఒక వీడియో చేశా. ఒక వీడియో చేస్తే హైదరాబాద్కి కడప పోలీసులు పంపించారు కదా నా ఇంటి మీదకి. అది తెలుసు కదా అందరికీ. కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా ఇప్పుడు. అలాంటి చిన్న జరిగిన ఇన్సిడెంట్ని ప్రజెంట్ చేస్తేనే కడప పోలీసులు పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి అతన్ని ఎలా వదిలిపెడుతున్నాడు? అతను చెప్తున్నాడు, పైగా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన తను ఛాలెంజ్ చేస్తున్నాడు, తన దగ్గర ఆధారాలు ఉన్నాయి, కావాలని నేను నిరూపిస్తాను, రమ్మనండి ఎవరినైనా. జగన్మోహన్ రెడ్డి మాత్రం లండన్కి వెళ్ళనీయకుండా ఫ్లైట్ని ఆపేయండి, ఎమ్మడిపడండి ప్రజలందరూ అని చెప్పి పిలుపునిచ్చాడు. ప్రజలు ఎమ్మడిపడండి, అతను లక్షల కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు విదేశాలకి, ఇక రాడు, మీరు ఆపండి అని చెప్తున్నాడు. ఆయన పిలుపునిస్తున్నాడు. లోకేష్ అని అతను, అమెరికా అన్నారు లోకేష్ అని అతను ఆల్రెడీ ప్రైవేట్ మెయిన్ ఛానల్లోనే ఇచ్చారు ఆయన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో నేను కూడా చూశాను. చూసిన తర్వాత నాకు అసలు ఇది నమ్మాలా నమ్మకూడదా అనేటువంటి సందిగ్ధంలో పడిపోయాను నేనే. అసలు ఆయన చెప్తుంటే అసలు 23 దేశాల్లో ఇంత హవాలా బిజినెస్, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నిజమేనా అనిపిస్తుంది. సో మరి అమెరికా ఎన్ఆర్ఐ లోకేష్కి ఈ విషయాలు అంటే ఎలాగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ మిషన్స్ సంబంధించి ఇలా చేస్తున్నారని, అండ్ దెన్ హవాలా బిజినెస్లు కూడా చేస్తున్నారని ఈయనకి ఎలా తెలుసు? అదే క్వశ్చన్ యాంకర్ కూడా అడిగింది ఆ ఇంటర్వ్యూలో. ఆయన అడిగినప్పుడు ఆయన ఒకటి చెప్పారు, తను మొత్తం దాని మీద ఎంక్వైరీ చేశారట. ఇతనికి అమెరికాలో ఉండేటువంటి లా సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏదో ప్రవేశం ఉందన్నట్టుగా చెప్పారు ఆయన. దాంతో మొత్తం నెట్వర్క్ మీద వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అది ఉన్నారంట ప్రపంచవ్యాప్తంగా కూడా. వాళ్ళ ద్వారా తనకి తెలిసింది. ఆ తర్వాత నేను ఎంక్వైరీ చేశాను, తను ఎంక్వైరీ చేశాడు, తను ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో నిజమేనని చెప్పి తేలింది. కొన్ని ప్రూఫ్స్ కూడా బయటికి తీసి నేను అమెరికా కోర్టులో వేసాను కేసు అని చెప్తున్నారు ఆయన లోకేష్, అమెరికా ఎన్ఆర్ఐ చెప్తూ మొత్తం ఎవిడెన్స్లు కూడా ఆయన మొబైల్లో చూపించాడు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇస్తానని చెప్పి చెప్పాడు ఆయన ఆ ప్రైవేట్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ చూస్తే నాకు అసలు ఖచ్చితంగా అతను వేసినటువంటి కేసు తప్పు అయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అపధర్మ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉంది. ఎవరిని ఆరోపణలు చేసిన అతన్ని. అది నిజమైతే కనుక కాముగా ఉన్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పిన నిజం కాబట్టి వీళ్ళు కాముగా ఉన్నారేమో అనిపిస్తుంది. అదర్వైజ్ ఒక ఎన్ఆర్ఐ ఆ మధ్య ఎస్ అనే అతను ఎన్ఆర్ఐ ఒక అతను ఏదో పోస్టులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మీద. అతను అమెరికా నుంచి దిగంగానే 3 గంటలకల్లా ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉండి నైట్ అక్కడి నుంచి ఏకోదాన్ని తీసుకెళ్లిపోయారు. మరి అలాంటి పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? ఇతను వచ్చి డైరెక్ట్ గా ఆరోపణలు చేస్తున్నాడు, పైగా ఛాలెంజ్ చేస్తున్నాడు. నిరూపిస్తాను రండి, 7 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు తరలించి హవాలా బిజినెస్ చేశాడని చెప్తున్నాడు ఆయన. ప్లస్ ఇప్పుడు లండన్ ప్రత్యేక విమానంలో వెళ్తున్నాడు కదా, ఈ విమానం మొత్తం డబ్బులు తరలిస్తున్నారు, హవాలా బిజినెస్ చేస్తున్నాడు ఆయన. ఆడ పోయి లండన్ పోయి మళ్ళీ తిరిగి రాడు కాబట్టి పట్టేసుకోండి, June 4th రిజల్ట్ వస్తుందని ఆయనకి తెలుసు వ్యతిరేకంగా, అందుకే వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ రాడు, ఆపండి మీరు అందరూ పోయి అడ్డం పడండి విమానానికి పోకుండా అని చెప్పి చెప్తున్నాడు ఆయన. సో మరి అమెరికా ఎన్ఆర్ఐ లోకేష్ చాలా కామెంట్స్ చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పైన, హవాలా బిజినెస్లు చేస్తున్నారని, ఇంకా చాలా మరి వాటి గురించి అయితే వైసీపీ నాయకులు ఏం స్పందించట్లేదు. మరి ఏం చేస్తారు ఏంటని చూద్దాం రాబోయే రోజుల్లో.